Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురోహితులు, జ్యోతిష్య వాస్తు పండితులు గుండెపూడి ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు. మనకున్నటువంటి ధర్మ సందేహాలను గురువు గారిని అడిగి నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. ఎప్పుడో అనుకున్నాం వాస్తవానికి వీడియోస్ చూసి, కానీ వెంటనే అంగీకరించినందుకు ఇంటర్వ్యూకి సంతోషం అండి. ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మంచి వీడియోస్ మీరు అందిస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో వచ్చిన వీడియోలు రకరకాలుగా చూస్తూ ఉంటారు. మంచి వైపు చూసే వాళ్ళు పెరుగుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మంచిగా వినియోగించుకునేవాళ్ళు. ఆ వినియోగించుకునే క్రమంలో మంచి వీడియోస్ మీరు అందిస్తూ ఉన్నారు. మన ధర్మం గురించి చెబుతున్నారు. పూజా విధానాలు కానీ, అసలు మనం ఎలా ఉండాలి, ఎలా మనం పాటించాల్సినవి ఏంటనేవి ముందు ముందు తరాలు కూడా అర్థమయ్యే విధంగా వీడియోస్ అందిస్తున్నారండి. చాలా సంతోషం ఆ విషయంలో. ఎన్నో ధర్మ సందేహాలు మా ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు కామెంట్స్ రూపంలో. అందులో కొన్ని మీ ముందు ఉంచుతున్నాను. మొదటిది, దేవాలయాలకు వెళ్తామండి. కొన్ని దగ్గర అదొక రూల్ లాగా పెట్టేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల చెబుతూ ఉంటారు. అదే దుస్తుల గురించి. సాంప్రదాయ వస్త్రాల్లోనే రండి అంటే వీటికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? అందులో దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటి? మన శాస్త్రంలో ఏమని చెప్పబడింది? అంటే భగవంతుడు మనసే కదండి చూస్తాడు, వేసుకునే బట్టలు చూస్తాడా? మరి ఇలా సాంప్రదాయ దుస్తులను అంత నొక్కి అక్కడి నుంచి ఎందుకు చెప్తున్నారు? ఒక రూల్ లాగా ఎందుకు పెట్టేస్తున్నారు అని కొంతమంది వాదన. ఏం చెప్తారు? దేవాలయాలు అనేవి ఒక ప్రదేశంగా కాకుండా ఒక సాత్వికమైన ఆధ్యాత్మికమైన ప్రదేశాలుగా తీసుకోవచ్చు. మనం దేవాలయాలకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి. అది ఆచారం, శాస్త్రం కూడా. దేవాలయానికి వెళ్తే అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి రెండు ఉండాలి. అంతఃశుద్ధి అంటే మన మనస వాచ కర్మణ, ఈ మూడు ఉండాలి. త్రికరణ శుద్ధి అంటారు దాన్ని. అంటే మన మనస్సు, మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ మనస్సు మొత్తం ఆ దేవత మీద కేంద్రీకరించేలా ఉండటం. వాచ అంటే వాక్ అనమాట. అంటే మనం మాట్లాడే మాట, మనం ప్రతిదీ కూడా ఏ దేవత దగ్గరికి వెళ్తున్నామో ఆ దేవతా నామస్మరణ అయి ఉండాలన్నమాట. వేరే మాటలేవి లేకుండా ఆ దేవతకి సంబంధించిన నామస్మరణ చేస్తూ ఉండాలి. తర్వాత కర్మ, మనం చేసే పని. మనం ఏం చేస్తూ ఉంటాం? దేవాలయానికి వెళ్ళేటప్పుడు అక్కడ గుడి శుభ్రం చేయొచ్చు, లేదా గుడికి సంబంధించిన సామాన్లు కానీ, లేదా వాటికి సహాయం చేయొచ్చు. ఇటువంటివన్నీ కూడా మనసా వాచ కర్మణ. ఇది అంతఃశుద్ధి. తర్వాత బాహ్య శుద్ధి. బాహ్య శుద్ధి అనేది మన వస్త్రాలంకరణ, మనం చేసుకునే అలంకరణ. దీన్ని బాహ్య శుద్ధి అంటారు. ఈ రెండు ముఖ్యమే దేవాలయానికి వెళ్ళాలి అంటే. అయితే మన శాస్త్రంలో ఏం చెప్పుంది అంటే, కత్తిరించి కుట్టినటువంటివి కాకుండా వీలైనంత వరకు కూడా, ఇంతకుముందు పూర్వకాలంలో తీసుకుంటే జాకెట్లు వేసుకునేవాళ్ళు కాదు ఆడవారు, మగవారు షర్ట్స్ వేసుకునేవాళ్ళు కాదు. నార పంచలు, నార చీరలు కట్టుకునేవాళ్ళు అనమాట. మొత్తం ఇక ఒకటే వస్త్రంగా. మగవారికి అయితే రెండు వస్త్రాలు ఉండాలి. పైన ఉత్తరయం, తర్వాత కింద పంచ అనమాట. ఆడవారికి కూడా అదే విధంగా మొత్తం కత్తిరించింది కుట్టింది కాకుండా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాలక్రమంలో అవి కొన్ని మరుగైపోయాయి. అయితే వీలైనంత వరకు కూడా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పంచ, ఉత్తరయం మగవారు, ఆడవారు చీర, జాకెట్, వీటితోటే ఉండాలి. అది దేనికి అంటే, మనం ఇందాక బాహ్య శుద్ధి అని చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మనం టైట్ జీన్స్ కానీ లేదా టీషర్ట్ కానీ వేసుకొని వెళ్తే పూజా కార్యక్రమంలో కూర్చున్నప్పుడు కానీ, లేదా ఆ పనులు ఏవైనా చేసేటప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగనే ఆడవారు ధరించే దుస్తుల్లో చీరకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలానే ఈ మనం జీన్స్ ప్యాంట్లు కానీ, టీషర్ట్లు కానీ స్కిన్ టైట్ దుస్తులు వేసుకున్నారనుకోండి, ఆ దుస్తులు వేసుకోవటం వల్ల వాళ్ళకి కంఫర్ట్ ఉండదు, అలాగనే చూసేవారికి కంఫర్ట్ ఉండదు. మనం దేవాలయానికి ఎందుకు వెళ్తాం? దేవుణ్ణి దర్శించడం కోసం, కేవలం దేవుడి కోసమే వెళ్తాం. అయితే మన మనస్సు పక్కకి చెలించకూడదు. చెలించకుండా ఉండాలి అంటే మన దుస్తులు సక్రమైనవై ఉండాలన్నమాట. అందుకని చెప్పి దుస్తులు దేవాలయానికి వచ్చేటప్పుడు సాంప్రదాయ దుస్తులే వేసుకొని రావాలి అని చెప్పడానికి కారణం అదే అనమాట. ఇప్పుడు అవి వేసుకోవటం వల్ల వాళ్ళకి కంఫర్ట్ ఉండదు, అలాగనే ఎదుట చూసే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు. కాబట్టి ఈ చీర అనుకోండి నిండుగా కప్పుకొని ఉండాలి అని చెప్పి శాస్త్రం అనమాట. దేవాలయానికి వెళ్ళినప్పుడు అది ఆడవారు కానీ మగవారు కానీ ఉత్తరయం కప్పుకోవటం, పంచ కట్టుకోవటం, చీర నిండుగా వేసుకొని కట్టుకొని వెళ్ళటం అనమాట. దానివల్ల అంతఃశుద్ధి, బాహ్య శుద్ధి రెండు వస్తాయి. అలాగనే మనకి మూడు గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మనం దేవాలయానికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు ఏ గుణం ఉండాలి?
సత్వగుణం ఉండాలి, మ్మ్. సాత్వికంగా ఉండాలి, మ్మ్. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి, అలాగనే సాత్వికమైన వస్త్రాలు ధరించి ఉండాలి. వస్త్రాలకు కూడా సాత్వికం రజోతమ గుణాలు ఉంటాయి అంటే మన ఆ వేసుకునే దుస్తుల ద్వారా మనకు ఆ గుణాలు వస్తాయి అన్నమాట. అవునండి. ఇప్పుడు పాష్ గా బట్టలు వేసుకున్నాం అనుకోండి, మనల్ని ఎవరన్నా చూస్తున్నారా, మనల్ని ఎవరన్నా చూడాలి అనే ఆసక్తితో ఉంటాం అనమాట. ఆ. ఎదుటి వాళ్ళ కోసం వేసుకుంటాం. అదే మనం పూజలో వేసుకున్న దానికి లంగా ఓణి కట్టుకోనో లేకపోతే చీర వేసుకునో మంచిగా నగలు అలంకరింపబడి కనుక ఉంటే దేవతలా ఉంటారు. మ్మ్. అదే కనుక ఏదో స్కర్ట్ కానీ లేకపోతే జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటే ఎదుటి వాళ్ళు చూసే విధానం వేరుగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే విధానం కూడా వేరేగా ఉంటుంది. మ్మ్. అదే నిండుగా చీర కట్టుకొని ఉన్నాం అనుకోండి, అప్పుడు కామెంట్స్ వేరేగా ఉంటాయి. అవును. అది మన మనస్సులో కూడా అదే భావన వస్తుందన్నమాట. ఎప్పుడైతే సాంప్రదాయబద్ధంగా ఉన్నామో మనం పూజ చేయడానికి అనుకూలమైన వాతావరణం మనకి సాత్వికంగా వస్తుందన్నమాట. మ్మ్. దాన్ని సాత్విక గుణం అనుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం వెల్లి ఉల్లుల్లి ఇటువంటివి ఏవి లేకుండా, మాంసాహారం లేకుండా సాత్వికమైన ఆహారం తీసుకొని, మ్మ్. అలాగనే మనం వస్త్రధారణ హిందూ సాంప్రదాయం ప్రకారం వస్త్రధారణ చేస్తే మ్మ్. సాత్వికమైన ఇది పూజకు చేసుకోవటానికి అనుకూలత వస్తుందన్నమాట. తర్వాత రజోగుణం. మ్మ్. ఈ రజోగుణం అనేది ఎట్టి పరిస్థితుల్లో పూజకి పనికిరాదు. ఈ రజోగుణం ఏంటంటే కామము, క్రోధము, అలాగనే కోపం ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి పూజకి పనికిరావు. కాబట్టే ఈ సాత్వికంగా ఉండాలి. కాబట్టే ఈ దుస్తులు కానీ లేదా ఆహార నియమాలు కానీ. ఇంకొకటి తామసం. ఈ తామసం ఏంటి అంటే బద్ధకం, లేజీనెస్ అన్నమాట. ఓ పని చేద్దామంటే చేయకుండా ఉండడం, అలాగనే పూజ కూర్చున్నా కానీ ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉండటం, మనస్సు చంచలంగా వెళ్ళిపోతూ ఉండటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధి, మ్మ్. అలాగనే సత్వ రజో తమో గుణాలు, ఈ మూడు గుణాలు, ఈ మూడు అలా సత్వరజో తమో గుణాలు ఈ మూడు, అలాగనే మనసా వాచ కర్మణ ఈ 6 గనక ఉన్నట్లయితే మనం దేవాలయానికి వెళ్ళటానికి, అలాగనే మన ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నమాట. కాబట్టే మన తినే ఆహార వ్యవహారాలనే కానీ మనం కట్టుకునే దుస్తులు కానీ ప్రభావం సాంప్రదాయబద్ధంగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. అలాగే గురువుగారు, ముఖ్యంగా ఉత్తరాది కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము, వాళ్ళ ఉద్యోగరీత్యా లేకపోతే వాళ్ళకి అలా అలవాటు ఉండి వాళ్ళు ఒక వస్త్రధారణలో వెళ్తూ ఉంటారు, కొంచెం పాష్గానే రెడీ అవుతారు, చక్కగా జాబ్లకి వాటికి వెళ్తూ ఉంటారు. ఈవినింగ్ మళ్ళీ తిరిగి వచ్చే టైంలో ఎక్కడన్నా సరే దేవుడు కనిపిస్తే, గుడి ఏదన్నా ఉంటే చక్కగా ఆ దుస్తులతోనే అలా వెళ్ళిపోతారు, చక్కగా దేవుళ్ళో లేనవైపోయి హారతికి అటెండ్ అవుతారు, బాగా పూజలు అవి చేసుకుంటారు. తీరా చూస్తే వాళ్ళ వస్త్రధారణ వాళ్ళకి నచ్చినట్టుగా జీన్స్ వేసుకున్న ఒక అమ్మాయి ఇలాగే వెళ్ళొస్తుంది హాయిగా. నాకు అనిపించింది ఎంత భక్తి ఉందో కదా వీళ్ళకి, నిజంగా దేవుడు మనసే చూస్తాడా, వీళ్ళ మనసు కూడా గొప్పదే, అంత భక్తిభావం ఉంది కదా అని అనిపించింది. అంటే మరి ఇక్కడ అయితే ఈ దేవతా పూజలు కానీ దేవాలయాలు కానీ మన వృత్తి చేసుకుంటూ వాటిని పరిరక్షిస్తూ ఉండటం, లేదా వాటి దగ్గరికి వెళ్ళటం, దేవాలయాల దగ్గరికి వెళ్ళటం చేస్తూ ఉండాలి. మన వృత్తిని ఆపుకొని మన పనిని ఆపుకొని ఎవరు చేయమని చెప్పలేదు. కాబట్టి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్తూ ఆ దేవాలయానికి వెళ్ళే వాళ్ళు కావచ్చు అటువంటి వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరిదైనా పుట్టినరోజు ఉంది లేదా పెళ్లి రోజు ఉంది, ప్రత్యేకంగా గుడికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మన సాంప్రదాయ దుస్తుల్లో వెళ్ళొచ్చు. తప్పని పరిస్థితుల్లో అలా వెళ్తే పర్లేదు అనుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురువు గారు. మంచిదండి.